హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ టెట్ 2024 ఫలితాలు అయితే విడుదల చేస్తారు. రిజల్ట్స్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేడు టెట్ ఫలితాలు డిఎస్సి దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు. ఈ రోజు అయితే మనకు టెట్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. పేపర్ 1కు వచ్చేసి 85,996 మెంబర్స్, పేపర్ 2 వచ్చేసి 1,50,491 మెంబర్స్ అయితే అటెండ్ అయ్యారు. అయితే ఈరోజు రిజల్ట్స్ వచ్చేసి నార్మలైజేషన్ చేసి రిలీజ్ చేస్తారా, నార్మల్గా రిలీజ్ చేస్తారా అనేది అధికారులు వెల్లడించలేదు. ఏ టైంకి టెట్ రిజల్ట్స్ అని కూడా ఇంకా టైం అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఈరోజే టెట్ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో డిఎస్సికి ఎవరైతే అప్లై చేసుకోలేదో ఈరోజు టెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ పాస్ అయితే ఆ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. డిఎస్సికి ఇప్పటి వరకు దాదాపు 2,35,000 మంది విద్యార్థులు అయితే అప్లై చేసుకున్నారు. సో టెట్ రిజల్ట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీరు టీజీ టెట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ టెట్ అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత మనకు ఇప్పుడు ఇక్కడ 6 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. హాల్ టికెట్ డౌన్లోడ్, రెస్పాన్స్ షీట్, ఇనిషియల్కి. ఇప్పుడు మనకు వచ్చేసి డైరెక్ట్ ఇప్పుడు రిజల్ట్స్ డౌన్లోడ్ యువర్ ర్యాంక్ కార్డ్ ఆర్ డౌన్లోడ్ రిజల్ట్స్ అని కొత్త ఆప్షన్ రావడం జరుగుతుంది. రిజల్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. దానిపైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో తెలిసిపోతుంది. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిజల్ట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు మీరు చెక్ చేసుకుంటే మీ యొక్క మార్క్స్ అనేది కనిపిస్తాయి. సో మళ్ళీ ఒకసారి మీకు రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత కూడా అప్డేట్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.